ప్రపంచంలో అత్యంత సంపన్నుడు బిల్ గేట్స్. ఆయనకున్న $200 బిలియన్ వెల్త్లో 99% ప్రపంచానికి చేస్తున్నాడు. ఆయన చనిపోయే లోపు అది ప్రపంచానికి వెళ్ళిపోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో చాలా దేశాలు పేదరికంతో ఉన్నాయి. వాళ్ళ సంపద కోసం, ముఖ్యంగా అక్కడ హెల్త్ ఎడ్యుకేషన్ కోసం నా $200 బిలియన్ ఫార్చ్యూన్, మెజారిటీ ఆఫ్ ద ఫార్చ్యూన్ దానికి ఖర్చు పెట్టేస్తానని ఆయన చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఆఫ్రికా ఖండంలో ప్రతి మదర్ డెలివరీ సేఫ్గా ఉండాలి. బేబీస్ ఎవరైతే పుడతారో వాళ్ళు 5th బర్త్డే ప్రాపర్గా చేసుకోవాలి. అంటే పుట్టిన పిల్లలు బతుకుండాలి. అంతేకాదు కిడ్స్ ప్రాపర్గా నరిష్ అవ్వాలి, వాళ్ళకి ఫుడ్ దొరకాలి, న్యూట్రిషన్ దొరకాలి, అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తగ్గిపోవాలి. దీనికోసం బిల్ గేట్స్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా మేము ఖర్చు పెడతామని చెప్పి బిల్ గేట్స్ చెప్తున్నారనమాట. ఇక్కడ బిల్ గేట్స్ ఒక మాట అన్నారు, నేను చనిపోయిన తర్వాత నా గురించి జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారు, కానీ ఇతను చాలా ధనవంతుడిగా చనిపోయాడని మాత్రం అనుకోకూడదని చెప్పి ఆయన చెప్పారు. ఆయనకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది బిల్ గేట్స్కి. ఆండ్రూ కార్నెగీ అనే ఆయన 1889లో ఒక ఎస్సే రాస్తాడనమాట, గాస్పెల్ ఆఫ్ వెల్త్ అని చెప్పి. ద మ్యాన్ హూ డైస్ దస్ రిచ్ డైస్ డిస్గ్రేస్డ్. అంటే తన సంపద అంతా తన దగ్గర ఉంచేసుకొని చనిపోవడం అనేది చాలా బాధాకరమైన, అవమానకరమైన చావు అని అర్థం అనమాట. అలా కాకుండా హోర్డ్ చేసుకోకూడదు వెల్త్. చనిపోయేలోపు మనం ఏదైతే సంపాదించామో అది ప్రపంచానికి ఇచ్చేయాలి, మానవాళి మంచి కోసం ఇచ్చేయాలి, తోటి జనాల కోసం, వాళ్ళు ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళ జీవితాలు బెటర్ అవడం కోసం మన సంపద పంచాలని చెప్పి ఆండ్రూ కార్నెగీ చెప్తారనమాట. ఆయన ఇన్స్పిరేషన్తో బిల్ గేట్స్ కూడా తన సంపదలో 99% ప్రపంచానికి ఇస్తున్నాడంట. తనకి, తన కుటుంబానికి, తన పిల్లలకి కేవలం 1% ఉంచుకుంటారనమాట. బిల్ గేట్స్ మాత్రమే కాదు, వారెన్ బఫెట్ కావచ్చు, అదేవిధంగా స్టీవ్ జాబ్స్ వాళ్ళ వైఫ్, స్టీవ్ జాబ్స్ చనిపోయారు కదా, యాపిల్ ఫౌండర్, వాళ్ళ వైఫ్ చెప్పారు, నాకున్న ఫార్చ్యూన్, మా ఆయన సంపాదించి ఇచ్చిన సంపద నేను ఉంచుకోను, ఖచ్చితంగా నేను ప్రపంచానికి ఇచ్చేస్తాను, నా పిల్లలకు కూడా ఇవ్వనని చెప్పి ఆవిడ చెప్పేశారనమాట. మనం చూస్తే ఇండియాలో బిలియనీర్స్కి, వెస్ట్రన్ కంట్రీస్లో బిలియనీర్స్కి చాలా తేడా ఉంది. వెస్ట్రన్ కంట్రీస్లో మనం చూస్తే కనుక బిలియనీర్స్ వారెన్ బఫెట్ కావచ్చు, లేకపోతే మార్క్ జూకర్బర్గ్ కావచ్చు, స్టీవ్ జాబ్స్ వాళ్ళ వైఫ్ కావచ్చు, ఇప్పుడు బిల్ గేట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ సంపదలో సింహభాగం, అంటే మెజారిటీ ఆఫ్ ద మనీ ఫిలాంథ్రపీకి, ముఖ్యంగా ప్రపంచంలో ఏ మూలున్నా వాళ్ళకి ముఖం తెలియకపోయినా వాళ్ళ ఆఫ్రికా ఖండంలో ఉన్న చిన్నపిల్లల ఆరోగ్యం కోసం కానీ, తల్లుల ఆరోగ్యం కోసం కానీ, ఇలా గొప్ప గొప్ప వాళ్ళు అమెరికాలో బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఖర్చు పెడుతున్నారనమాట. వాళ్ళ వెల్త్లో ప్రధాన భాగం వాళ్ళకే ఇస్తున్నారు. మనం చూస్తే భారతదేశంలో టాటాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొప్ప ఫిలాంథ్రపిస్టులు. 70% వాళ్ళ వెల్త్ కూడా ఇలా ఫిలాంథ్రపిక్ యాక్టివిటీస్కి వెళ్తూ ఉంటారు అనమాట. వెస్టర్న్ బిలియనీర్స్కి, ఇండియన్ బిలియనీర్స్కి చాలా తేడా ఉంది. ఇండియన్ బిలియనీర్స్ ఎవరైతే వేల లక్షల కోట్లు ఉంటాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు వారసులుగా ప్రకటిస్తారనమాట. కానీ వెస్టర్న్ కంట్రీస్ అలా కాదు. ఉదాహరణకి బిల్ గేట్స్ తన పిల్లలకి ఏమి ఇవ్వనని, దాదాపు ఓన్లీ 1% మ్యాక్సిమం ఇస్తే తన సంపదలో 1% ఇస్తానని చెప్పాడనమాట. ఇండియాలో చూస్తే కనుక తాతలు, తండ్రులు ఆస్తులు సంపాదిస్తే వాటి కోసం వాళ్ళని చంపేసే పిల్లలు కూడా ఉన్నారు, ఆస్తులు ఎక్స్పెక్ట్ చేసే పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు కూడా వాళ్ళకి మాత్రమే చెందాలని ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ వెస్టర్న్ బిలియనర్స్ అలా కాదు. స్టీవ్ జాబ్స్ పిల్లలు కానీ, బిల్ గేట్స్ పిల్లలు కానీ, ఇలా చాలా మంది, వారెన్ బఫెట్ పిల్లలు కానీ ఎవరు కూడా వాళ్ళ పేరెంట్స్ ఆస్తులకు వారసులు అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసుకోలేదు. పేరెంట్స్ కూడా డిక్లేర్ చేయలేదన్నమాట. వాళ్ళ సమాజం నుంచి తీసుకున్నాం, సమాజానికి ఇచ్చేద్దాం అనే సంకల్పంతో వెస్టర్న్ బిలియనర్స్ ఉన్నారనమాట.